ఓకే. కమింగ్ బ్యాక్, ఎవ్రీథింగ్ అసైడ్, ఫైనల్ వర్డిక్ట్. సో, అసలు ఇది నా పర్పస్. నా పర్పస్ ఏంటి? నాకు ఒక మెషిన్ గావాలి ఎడిటింగ్‌కి, హెవీ ఫుటేజ్ 4కే 60 ఎఫ్‌పీఎస్ హెవీ ఫుటేజ్ ఆర్ 8కే 60 ఎఫ్‌పీఎస్ హెవీ ఫుటేజ్‌ని ఎడిట్ జేయడానికి నాకు ఒక మెషిన్ గావాలి. వితౌట్ నా ఫోన్ హీట్ అయిపోయి, పాడైపోయి ఒక్క వీడియో గూడా అది చేయలేకపోతుంది. అండ్ నా ఐప్యాడ్ ప్రో గూడా చేయలేకపోతుంది. బికాజ్ దానికి స్పేస్ లేదు. నా దగ్గర ఇంట్లో ఉన్న ఐప్యాడ్ మినీ వర్క్ చేయలేకపోతుంది. మ్యాక్‌బుక్ M1 ఎయిర్ గూడా వర్కౌట్ చేయలేకపోతుంది. అంత ప్రాబ్లమ్ ఉంది. సో, అందుకని ఆ ఒక్క రీజన్‌కి నేను ఈ పీసీ కొనడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దిస్ కమింగ్ ఇంటూ మై లైఫ్, ఎడిటింగ్ మేకింగ్ మీ మోర్ ఈజియర్. నాకు థాట్స్ వచ్చిన కొద్దికి నా ఎడిటింగ్ అనేది దీంతో అలైన్ అవ్వగలుగుతుంది. అంటే నా థాట్స్ ప్రకారంగా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. నా ఎడిట్ ప్రకారంగా నా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో, థింకింగ్, ఎడిటింగ్, థింకింగ్ ఉంటే, ఇంప్లిమెంట్ చేయగలిగితే, దానికి ఒక మంచి పవర్‌ఫుల్ మెషిన్ ఉంటే, దెన్ యూ కుడ్ క్రియేట్ వండర్స్. లేకపోతే ఇట్ విల్ బి ఇంపాసిబుల్. అండ్ నాకు ఆ యూజ్ ఉంది కొన్నా. ఫర్ పీపుల్ ఔట్ దేర్, ఇప్పుడు మీకు 1,50,000 ఆర్ 1,70,000 పడొచ్చు. అయినా కొనొచ్చా అంటే కొనొచ్చు. దిస్ ఈస్ అ వర్తీ ఇన్వెస్ట్‌మెంట్. ఒక మ్యాక్ ఇప్పుడు మ్యాక్ అవి ఇవి కొన్నామనుకో, వీ కెనాట్ గేమ్ ఇన్ ఇట్. దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్. మ్యాక్ ఈస్ అ మీడియా కన్జంప్షన్ డివైస్. ఓన్లీ వీ కుడ్ ఎడిట్ హెవీ ఫుటేజ్, బట్ వీ కెనాట్ గేమ్ ఇన్ ఇట్. ఇందులో మనం గేమ్స్ ఏసుకోవచ్చు, మోడ్స్ ఏయొచ్చు, జీటీఏ 5 మోడ్ చేయొచ్చు. డిఫరెంట్ స్టఫ్. అదొక వేరే లెవెల్ అది. అది చెప్పినా కూడా ఈ వీడియో సరిపోదు. సో, ఆ రీజన్ కొన్నా. మీరు కొనొచ్చా అంటే మీరు ఖచ్చితంగా కొనొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎన్ ఎడిటర్ లైక్ మీ, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఎ వీడియో ఎడిటర్ లైక్ మీ, ఆర్ ఇఫ్ యూ ఎడిట్ వీడియోస్, ఆర్ ఇఫ్ యూ ప్లే గేమ్స్, మీరు అట్లా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక బడ్జెట్ పీసీ 1,00,000లో కూడా మీరు ఇది చేసుకోవచ్చు. లేదా యూ బెటర్ గెట్ ఎ గేమింగ్ ల్యాప్‌టాప్ ఆఫ్ 60 ఆర్ 70,000కి మీకు గేమింగ్ ల్యాప్‌టాప్ వస్తది. నేను లీజియన్ వై 560 1080 టీఐ సంథింగ్ నేను తీసుకున్నా. అది నేను వాడినా. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ పర్ఫార్మెన్స్ డ్రాప్స్ వల్ల నాకు అది వద్దు. ల్యాప్‌టాప్‌లో కొంచెం కష్టమవుతుంది. ఆ హీటింగ్ కాంపోనెంట్స్, ఆ బ్యాటరీ సరిగ్గా సరిపోవట్లేదు. వద్దు అనుకోని నేను ఆ లీజియన్‌ని అమ్మేసి ఇది కొనుక్కోవడం జరిగింది. సో, అది నా యూజ్ కేస్ సినారియో. మీకు నేనేమంటా అంటే నాకు తెలిసి నేనేమంటా అంటే ద బెస్ట్ పర్చేస్ డెసిషన్ దట్ యూ కుడ్ మేక్ ఈస్ గెట్ ఎ PS5 ఫర్ 40,000-50,000 రూపీస్ అండ్ గెట్ ఎ మ్యాక్ ఫర్ 1,00,000 రూపీస్ ఆర్ ఎల్స్ గెట్ ఎ నార్మల్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఫర్ 60,000 రూపీస్. ఈ రెండిటి కాంబోతోని మీరక్కడ గేమ్స్ ఆడొచ్చు. 60,000 రూపీస్‌లో మీరు ఇందులో ఎడిట్ జేయొచ్చు. లేదు, ఇక్కడ కూడా ప్రాబ్లమ్ రావచ్చు. ఈ 60,000 ల్యాప్‌టాప్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పాడైపోతది. సో, ఇఫ్ ఇఫ్ మీకు డబ్బులొచ్చి, లేకపోతే ఇఫ్ మీరు యూట్యూబ్‌లో సక్సెస్ ఏదైనా అయిందనుకో, దెన్ యూ బెటర్ అప్‌గ్రేడ్ టు ఎ మ్యాక్. ఒక 1,00,000 మ్యాక్‌బుక్ ప్రోనో ఏదో కొనుక్కోండి. 1,60,000 సమ్‌వాట్ కొనుక్కొని, PS4లో ఫుటేజ్ ఇందులో వేసుకొని ఈజీగా, దిస్ ఈస్ ద బెస్ట్ బడ్జెట్ వీడియో ఎడిటింగ్ ఆర్ ఫర్ గేమింగ్ ఎడిటర్స్‌కి ఇది ఒక బెస్ట్ వర్క్ ఫ్లో. లేదు, నాకు అలా అవ్వదు అనుకుంటే, యూ బెటర్ డైరెక్ట్‌లీ గో ఫర్ దిస్ మెషిన్ ఎంవీపీ. సో, నాకైతే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఎంవీపీ చాలా దూరం ఉంది. ఐ డోంట్ నో, ఎక్కడ హైదరాబాద్‌లో ఉంది. మీరు కావాలనుకుంటే ఐ విల్ జస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ ఎల్స్ నేను ఆ వెబ్‌సైట్‌ది లింక్ పెడతా, ఆర్ ఎల్స్ గూగుల్‌లో మీరు ద ఎంవీపీ పెరిఫెరల్స్ అని కొడితే మీకొస్తది. మీరు కాల్ చేసి మాట్లాడి వాళ్ళ దగ్గరికెళ్ళి మీకు నచ్చినట్టుగా చెప్పి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇప్పటివరకు అయితే దేర్ ఇస్ నో ఫిజికల్ డ్యామేజ్ ఆర్ సంథింగ్ ఏం పాడవలేదు. ఆఫ్‌కోర్స్ మా ఇంట్లో పని మనిషి ఆర్ సంథింగ్ షీ వెంట్ రఫ్‌లీ అండ్ మేబీ ఇక్కడ ఒక గ్లాస్ మీద డెంట్‌లాగా పడింది. బట్ రిమెంబర్, మీరు సొంత ప్రయోగాలు చేయకండి. సొంతంగా అసెంబుల్ చేసుకోకండి. ఎందుకంటే సొంతంగా అసెంబుల్ చేసుకున్నప్పుడు ఈ సైడ్ క్యాబినెట్స్, ఈ 2 సైడ్స్ గ్లాస్ నావి. యాస్ యూ కుడ్ సీ, ఐ విల్ షో యూ. ఈ 2 సైడ్స్ గ్లాస్ నావి. 1 అండ్ 2. సో, ఇది ప్రాబబ్లీ ఈజీ అయితది. కానీ మీరు రెక్లెస్‌గా పెట్టి ఇక్కడ కరెక్ట్‌గా ఫిట్ అవ్వలేదనుకో, ఈ గ్లాస్ మొత్తం షాటర్ అయిపోతది. మనకి డబ్బులివ్వరు. మనకి కొత్త కాంపోనెంట్ ఇవ్వరు. మనం మళ్ళీ పే చేసుకోవాల్సొస్తది. సో, అదొక ప్రాబ్లమ్ ఇందులో. అండ్ ఇది ఓకే. కానీ దీనికన్నా నెక్స్ట్ లెవెల్ హెక్సాగన్ షేప్‌లో, రెక్టాంగిల్ షేప్‌లో వస్తున్నాయి. అవి మనం ఖచ్చితంగా అసెంబుల్ చేసుకోలేం. ఆఫ్‌కోర్స్ మీకు అనిపించొచ్చు, అరే! ఒక గేమింగ్ పీసీ లెగోలాగా చేయొచ్చు, లెగోలాగా ఫిక్స్ చేసుకోవచ్చు. నో. మీరు ఇక్కడ సీపీయూది లోపల చిప్ పెట్టేటప్పుడు ఇక్కడ ఒక స్ప్రే ఉంటది. ఆ స్ప్రే చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మెసప్ చేస్తారు. ఏఎండీ రైజెన్ చిప్ పెట్టేటప్పుడు మీరు మెసప్ చేస్తారు. సో, యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. బెటర్ గో ఫర్ ఎన్ అసెంబ్లింగ్. విశాల్ పెరిఫెరల్స్ వాళ్ళని కూడా అడిగినా, వీళ్ళు నాకు 1,00,000లో చేసిర్రు. విశాల్ పెరిఫెరల్స్ నాకు 1,65,000 ఎంతో చెప్పిర్రు.
అండ్ అది ఒకసారి ఇది అయినాక మాకు సంబంధం లేదన్నారు. బట్ MVP వాళ్ళు మాత్రం ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా ఎత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ కస్టమర్ సర్వీస్ బాగుంది అండ్ వాళ్ళు నాకు ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళ మెయిల్ సిస్టమ్ కూడా మంచిగా ఉంది. విశాల్ పెరిఫెరల్స్ మాత్రం నాకు 1,65,000 to 1,75,000 చెప్పారు. సో నేను ఇంట్లో 1,00,000 ఎగ్జాక్ట్ 1,00,000 అడిగినా 1,00,000కి నాకు ఇంత అద్భుతమైన పీసీ వచ్చింది. అండ్ నేను అక్కడ ఇక్కడ కాస్ట్ కటింగ్ చేసి వాళ్ళని వీళ్ళని బతిమాడి టు మై సర్ప్రైజ్ ఐ బాట్ దిస్ ఫర్ 1,00,000. అది కూడా లక్కీ. బట్ ఇప్పుడు ఇట్ వుడ్ బి 1,75,000 ఫర్ యూ టు గెట్ ఆల్ ది స్పెసిఫికేషన్స్. జస్ట్ కీప్ దాట్ ఇన్ మైండ్. సో ఇది నా గేమింగ్ పీసీ గురించి రివ్యూ. ఇది సో నాకైతే అద్భుతంగా అనిపించింది, మంచిగా అనిపిస్తుంది. మీరు తీసుకోవాలంటే నేను చెప్పిన ఆ టెక్నిక్ వాడండి. ఇఫ్ యూఆర్ వీడియో క్రియేటర్స్ మీకు అంత అవసరం లేదు. జస్ట్ వాంట్ ఏ సింపుల్ సెన్సిబుల్ షటప్ అండ్ ఐ జస్ట్ వాంట్ ఏ సింపుల్ అండ్ సెన్సిబుల్ సెటప్ అంటే గెట్ ఎ గేమింగ్ పీసీ. అండ్ గేమింగ్ పీసీలో కూడా స్పెసిఫికేషన్స్ ఏం తీసుకోవాలి అంటే యాజ్ యూ కుడ్ సెడ్ మినిమం 32 GB ర్యామ్ ఉండాలి. అండ్ మదర్ బోర్డ్ మీరు ఏదైనా తీసుకోండి, క్యాబినెట్ మీరు ఏదైనా పెట్టుకోండి. MSI వాజ్ గుడ్. నేను యాసెస్ రోగ్ది పెట్టించుకుందాం అనుకున్నా మదర్ బోర్డ్, బట్ దట్ డిడ్ంట్ గో వెల్. సో నేను MSIది పెట్టించుకున్నా. గ్రాఫిక్ కార్డ్ కూడా MSIది పెట్టుకున్నా. వేరే కూడా ఉంటాయి బట్ నాకు MSI కావాలని ఉండే. అండ్ ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ మాత్రం చూసుకోండి. 4060 తీసుకోండి. 4060 కాకుండా 4060 Ti తీసుకోండి. ఇట్ విల్ బీ కాస్ట్లీ బట్ 4060 అండ్ 4060 Tiకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్స్ లైక్ 3060 Ti ఉంది కదా, 36 Ti అంత పర్ఫార్మెన్స్ 4060కి వస్తుంది అంతే. 46 Tiకి 36 Tiకి అసలు కంపారిజనే లేదు. సో నేను దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కొన్నా కూడా జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ క్లాకింగ్ ఆర్ గిగాహర్ట్జ్ కొంచెం ట్యూనప్ చేసి కొంచెం లెవెలప్ చేసి ఇచ్చారు. బట్ 4060 ఈజ్ బేసికలీ 3060 Ti అన్నారు అప్పుడు చాలామంది. సో మేబీ ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఈ క్లాక్ స్పీడ్స్ ఆర్ సంథింగ్, బట్ ఐ బెటర్ సే దట్ యూ గో విత్ ద 4060 Ti వర్జన్. కొంచెం క్లాక్ స్పీడ్ కానీ ఎడిటింగ్ కానీ కొంచెం ఆ CPU యూసేజ్ స్పీడ్ కానీ కొంచెం మంచిగా ఉంటుంది, ఇంకొంచెం లెవెలప్ ఉంటుంది. అండ్ దేర్స్ విల్ బి క్వైట్ అ లాట్ ఆఫ్ లాంగ్ జంప్ అనమాట వాళ్ళ మధ్యలో. సో యూ బెటర్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఇంకొకటి 16 GB మినిమం 32 GB మినిమం ర్యామ్ అనేది ఉంచుకోండి. అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ మీకు ఇంకొక 2 ఎక్స్ట్రా పోర్ట్స్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇంకో 1 or 2 ఎక్స్ట్రా పోర్ట్స్ ఖచ్చితంగా వచ్చేటట్టు చూసుకోండి. సో దట్ మీరు ఇంకొక 16 GB or 32 GB ర్యామ్ పెట్టుకొని మీరు ఇంకా కస్టమైజ్ చేసుకునేటప్పుడు. అండ్ ఆల్సో రిమెంబర్, నాలాగా మీరు RGB లైట్ పెట్టి డబ్బులు పెట్టి అంత పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకండి. అండ్ మీరు నార్మల్గా నేనేమో నాకు అట్లా పిచ్చితోని నేను ఆన్ అండ్ ఆఫబుల్ ఇవి పెట్టించుకున్న అంత అవసరం లేదు. మీరు నార్మల్ అవి ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో రిమెంబర్ అబౌట్ ద వోల్టేజ్ బాక్స్. వోల్టేజ్ ఎంత వస్తుంది, ఈ పార్ట్స్కి సరిపోతుందా లేదా, ఇట్లాంటి వాటిల్లో ఖచ్చితంగా యూ నీడ్ ఏ ప్రొఫెషనల్ అడ్వైస్. ఇఫ్ యూఆర్ ఎ న్యూ PC అసెంబ్లర్ ఆర్ సంథింగ్, మీకు ముందే ఉంటే మీకు ముందే ఉన్నా మీరు మెసప్ చేస్తారు ఆగంతో. సో MVP ఈజ్ బెస్ట్ ఆన్ దాట్. ఐ డోంట్ నో అబౌట్ విశాల్ పెరిఫెరల్స్, ఐ వెంట్ దేర్. బట్ నాకేమనిపించిందంటే MVP ఒక 3-4 రివ్యూస్ చూసి ఇట్ ఈస్ ట్రస్టెడ్ అన్నారు. అంటే ఆ పెట్టిన 3-4 రివ్యూస్ కాదు, ఐ డోంట్ రిమెంబర్ ఇట్, నాకు కొంచెం జెన్యూన్ అనిపించినాయి. సో అండ్ థ్యాంక్స్ టు MVP. It's not a sponsored video, but I'm thanking them in this video. If they are Telugu people, వాళ్ళు హిందీ people, if they are Telugu people, థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీరు ఇంత మంచిగా నాకు అసెంబుల్ చేసారు. 3-4 years వరకు నాకు ప్రాబ్లం రాకుండా అద్భుతంగా ఉండే. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. దిస్ ఈస్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్బాక్స్ సైనింగ్ ఆఫ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చూసే మీరు ఏమంటారు దాన్ని డిసైడ్ అవ్వాలని అన్నాను. వేరే వీడియోస్ చూడండి, ఎక్స్పెరిమెంట్, రీసెర్చ్, కాల్ దెమ్, ఆస్క్ దెమ్, గో అండ్ టాక్ టు దెమ్, చూడండి, సీ హౌ దే ట్రీట్ దర్ కస్టమర్స్. దాన్ని బట్టి మీరు మీ పర్చేస్ డెసిషన్ తీసుకోండి. అండ్ మీరు యూ డోంట్ హ్యావ్ టు టేక్ 1,60,000. యూ బెటర్ గెట్ ఎ లీజియన్ ఫర్ ఎ గేమింగ్ PC. మీరు అంత కాంపిటేటివ్ గేమ్స్ ఆడడం కొద్ది రోజులే ఆడతామంటే. అండ్ ఇంకోటి, గేమింగ్ ల్యాప్టాప్స్లో చార్జర్ బ్యాటరీ అనేది పోతుంది. యూ రిమెంబర్ దాట్. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ ఈజ్ దాట్ వితౌట్ పవర్ యూ కెనాట్ ప్లే ది PC. అదొకటి, యూ కీప్ దట్ ఇన్ మైండ్. మేబీ ఇన్వర్టర్ పెట్టుకోండి, బట్ చాలాసార్లు కరెంట్ పోయింది. మై సిస్టమ్ వాజ్ నెవర్ ఇన్ ప్రాబ్లమేటిక్ మోడ్ ఆర్ సంథింగ్. అండ్ ఇంకోటి, అప్డేట్స్ ఆర్ గుడ్, నాకేం ప్రాబ్లం రాలేదు. అండ్ యూ బెటర్, కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ.
మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అక్కడ అడగండి. ఏదంటే నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా. లేదా బై ఫార్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్ డీటెయిల్డ్ రివ్యూ దట్ ఐ ఎవర్ డన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, ఎందుకంటే దేర్ ఆర్ మచ్ మోర్ థింగ్స్ టు కమ్ ఇన్ ఫ్యూచర్. నేను ఖచ్చితంగా ఈ ఛానల్ని వీడియోస్ చేస్తూ ఉంటా, సో దట్ ఇట్స్ లైక్ ఎ వెబ్ సిరీస్, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి, డోంట్ మేక్ ఎనీ అన్నెసెసరీ సిల్లీ డెసిజన్స్ ఇన్ దిస్ గేమింగ్ ల్యాప్టాప్. నాకు యూసేజ్ ఉంది కాబట్టి నేను కొన్నా. మీకు యూసేజ్ లేకపోతే మీరు కొనకండి. యూ జస్ట్ అడ్జస్ట్ విత్ ఇట్. మీకు ఒకవేళ దానికన్నా బెస్ట్ అంట, జస్ట్ గెట్ ఏ 40,000 or 50,000 రూపీస్కి వెళ్ళి ఒక PS5 కొనుక్కోండి, అందులో గేమ్స్ కొనుక్కోండి, అందులో గేమ్స్ ఆడండి. యూ విల్ గెట్ బెటర్ పర్ఫార్మెన్స్. అంటే అఫ్కోర్స్ దిస్ ఇస్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ దాట్, బట్ బెటర్ రిలయబిలిటీ, బెటర్ లాంగ్ లైఫ్. ఇదేంటంటే క్లీనింగ్, పర్ఫార్మెన్స్ చూసుకుంటూ ఉండాలి, హీట్ అవ్వకూడదు. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు అవాయిడ్ ఇన్ దిస్. అది నేను మళ్ళీ తర్వాత చెప్తాను. మీకు అది చెప్తే మీరు బ్రెయిన్ ఓవర్లోడ్ అయిపోతుంది మీకు. నేనేమంటా అంటే దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ డివైస్. ఇఫ్ యూ కుడ్ హ్యాండిల్ ఇట్, క్లీనింగ్ స్టఫ్ చూసుకోవడం, టేక్ కేర్. నేనైతే దీన్ని అసలు కేరే చేయలేదు, జస్ట్ రఫ్ అండ్ టఫ్ వాడినా. బట్ నేనేమంటా అంటే హానెస్ట్ డెసిషన్, గెట్ ఏ PS5, ప్లే గేమ్స్. అందులో ఎంత అంటే అంత ఆడుకోవచ్చు. అది ఎంతనా అంత అద్భుతంగా ఉంటుంది. బట్ అఫ్కోర్స్ దీనింత పర్ఫార్మెన్స్ అయితే అది ఇవ్వదు. మీరు మాడ్స్ గిడ్స్ కావాలనుకుంటే ఇదే, ఏదన్నా ఫ్రీ స్పిరిట్ అనేది కావాలనుకుంటే ఇదే, అదైతే కాదు. సో యా, దిస్ రివ్యూ ఈస్ గెటింగ్ వే లాంగర్ అండ్ ఐ హ్యావ్ టు కట్ దిస్ షార్ట్. And this is it for the video, guys. This is Shreyas from Superbox signing off. We'll meet again in the next video. Take care, guys. And also, questions in the comment section, you ask it, I'll answer it. And this is Shreyas from Superbox. Bye.